అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన డిటెక్టివ్ నవల శీర్షిక దొంగలున్నారు జాగ్రత్త. 4వ భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ఈ నవల యొక్క ప్లేలిస్ట్ లింక్ ఉన్నది, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, తను వచ్చిన పని జ్ఞాపకం వచ్చింది. చాలా ఓపిగ్గా బల్ల సొరుగులు, బీరువా అరలు, పుస్తకాలు అన్నీ గాలించసాగింది. కృపానిధి పాత మనీ పర్సులో దొరికింది ఒక ఫోటో. చిన్న ఫోటో. చిన్నదైన ఆ ఫోటోలోని మనిషి స్పష్టంగా కనిపిస్తుంది. రైలు స్టేషన్లో తన భర్తను నానా మాటలు అన్న స్త్రీ ఫోటో అది. ఆ ఫోటో చూడగానే కాంతం గుండె ఎవరో గట్టిగా పట్టి నలిపినట్లయింది. ఎన్ని అబద్ధాలు చెప్పాడు, ఎంత మోసం చేశాడు అనుకున్నది. ఫోటో తిప్పి వెనకాల చూసింది. 12/3/56 అని తేదీ వ్రాసి ఉన్నది. అంతకన్నా ఇంకేమీ లేదు. మళ్ళీ వెతకటం ప్రారంభించింది. బీరువాలో గుడ్డల వెనక ఒక పాత కవరు కనిపించింది. అందులో ఏవో కొన్ని ఉత్తరాలు ఉన్నాయి. కాంతం ఆ ఉత్తరాలను తీసి చూసింది. తన భర్త స్నేహితులు వ్రాసిన ఉత్తరాలు చాలా ఉన్నాయి. ఓపిగ్గా ఒక్కొక్క ఉత్తరం చూసి మడిచి అవతల పెడుతోంది. నీలం కాగితం మీద ఆడవాళ్ల దస్తూరిలో ఉన్న ఒక ఉత్తరం కనిపించింది. కాంతం గుండె దడదడా కొట్టుకుంటున్నది. వణుకుతున్న చేతులతో ఆ ఉత్తరం మడత విప్పింది. కృపా, నా రాజా అన్న సంబోధన చూడగానే కాంతం కళ్ళు చెమ్మగిల్లాయి. త్వరగా ఉత్తరం తిప్పి వెనకవైపు ఉన్న సంతకం చూసింది. ప్రమీల అని ఉంది. మళ్ళా ఉత్తరం తిప్పి తేదీ చూసింది. 12/3/56 అని ఉంది. అక్కడే కూర్చుని ఉత్తరం చదవటం ప్రారంభించింది. కృపా, రాజా, నా దగ్గర ఇంతకన్నా మంచి ఫోటో లేదు. ఉన్నది నీకు పంపిస్తున్నాను. నీకోసం మంచి ఫోటో తీయించుకుంటానులే. అయినా నీకు కావలసినప్పుడు, నువ్వు కోరినప్పుడు నేను నీ ముందు ఉంటానుగా. ఇంక నా ఫోటోతో ఎందుకు చెప్పు? ఇలా ప్రేమానురాగాలు వలకపోస్తూ వ్రాసిన ఉత్తరం అది. తన భర్తకి ఆమెకు చాలా కాలం నుంచి స్నేహం ఉన్నదని, ఆమె ఎవరో శ్రీమంతురాలని ఆ ఉత్తరంలో కొన్ని వాక్యాల వల్ల తెలిసింది. తన భర్త ఆమె నుంచి చాలా డబ్బు లాగాడని కూడా గ్రహించింది. కృపా, ఇంత డబ్బు నువ్వు ఏం చేశావోయ్? వారం రోజుల క్రితమేగా నీకు 500 పంపించాను. అడుగుతున్నానని కోపం తెచ్చుకోకు, ఊరికే అడిగాను. ఆ డబ్బు నువ్వెలా తగలేసినా నాకు బాధలేదు. నువ్వే నా వాడివి అయినప్పుడు నాకు డబ్బెందుకు? కానీ ఆ డబ్బు ఏం చేస్తున్నావో అని, నీ ఆరోగ్యం చెడిపోతుందేమోనని నాకు భయమేస్తుంది. నువ్వు తాగుతున్నావని మొన్న ఎవరో చెప్పారు. కృపా, ఏమిటా పాడుపని? ఎందుకు తాగటం? చిన్నపిల్లవాణ్ణి బుజ్జగిస్తున్నట్లు బుజ్జగిస్తూ రాసింది. వెనక పేజీలో వ్యధతో, విరహంతో చాలా ఉద్రేకంగా వ్రాసింది. అది వ్రాస్తున్నప్పుడు ఆమె కళ్ళనీళ్లు కూడా కార్చిందని కాంతం గ్రహించింది. అక్కడక్కడ ఆమె అక్షరాలు నీళ్లు పడి చెరిగినట్లు ఉన్నాయి. ఏమోయ్, ఒక్కొక్కప్పుడు నాకు నీ మీద చాలా అనుమానం కలుగుతుంది సుమా. నిజంగా నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకు లేదేమో అనిపిస్తుంది. నీకిది కేవలము ఒక సరదాగా, ఒక ఆటగా ఉండవచ్చు. ఇప్పుడే చెబుతున్నాను, నువ్వు నన్ను గనక వదిలేశావా, నిన్ను చంపి నేను చస్తాను. ఎడబాటు మాత్రం భరించలేను. కాంతం ఉత్తరం అంతా చదివి అందులో ఆమె చిరునామా ఎక్కడైనా వ్రాసి ఉందేమోనని మళ్ళీ ఒకసారి చదివింది. ఎక్కడా లేదు. కాంతం గుండె మొద్దుబారింది. మనసులో కూడా క్షోభ తగ్గింది. మనసులో ఉన్న క్షోభ తగ్గింది. అనుమానం నిజమో కాదో తెలియక సతమతమైంది ఇంతకాలం. కానీ ఇప్పుడు నిశ్చయంగా తెలిసిపోయింది. తన భర్త మోసగాడు, దుర్మార్గుడు, నీచుడు. డబ్బు కోసం శ్రీమంతులైన స్త్రీలను దగ్గరికి తీసి వాళ్ళ డబ్బు గుంజుకుని వదిలి వెళ్ళిపోతున్నాడు. ఛీ అనుకుంటూ గదిలోంచి బయలుదేరింది. తలుపుకు అడ్డంగా నేల మీద తన షర్టు ఒకటి పడున్నది. అది తన పాదాలకు తగులుతుందేమోనని అసహ్యం కొద్దీ జాగ్రత్తగా పక్కగా నడిచింది. అసలే బాగా నీరసంగా ఉంది. దానికి తోడు ఆ ఉత్తరం చదివాక మనసు వికలమైపోయింది. మెట్లు దిగి కిందకి తన పడుకునే గదిలోనికి వెళ్ళలేక మేడ మీదే ఇంకొక గదిలో పడుకున్నది. కళ్ళు మూసుకున్నది. తనేం చేయాలి? భర్తను ఏమని అడగాలి? అతనేదో కుంటి సమాధానం చెబుతాడు. అప్పుడు అతన్ని వదిలి వెళ్ళిపోవాలా? విడాకులు తీసుకోవాలా? ఏ కారణం చెబితే విడాకులు ఇస్తారు? ఈ రకమైన ఆలోచనలతో కాంతం మెదడు వేడెక్కింది. చేతిలో ఆ ఉత్తరము, ఆ ఫోటో,
అలాగే ఉన్నాయి. అలా గంటల తరబడి తన స్థితి గురించి, తన కర్తవ్యం గురించి ఆలోచిస్తూ పడుకున్నది. దాసీది చాలాసార్లు గదిలోనికి వచ్చి కాంతం నిద్రపోతున్నదని అనుకుని వెళ్ళిపోయింది. డాక్టర్ నిన్ను కదలవద్దని అనలేదు, ఎందుకు మేడ మీదకి వచ్చావు అంటూ కృపానిధి బూట్సు టకటకమని చప్పుడు చేసుకుంటూ గదిలోనికి వచ్చాడు. కాంతం ఒక్క క్షణం భర్తను చూసి మొహం తిప్పేసుకుంది. కాంతం వైఖరిలో పొద్దున్నకి ఇప్పటికీ ఏదో మార్పు వచ్చిందని కృపానిధి గ్రహించాడు. ఆమె తనను చూసిన చూపులో అసహ్యము, ద్వేషము కనిపించాయి. అయినప్పటికీ తను పొరపాటు పడుతున్నానేమో అనుకుని ఆమె దగ్గరగా వెళ్ళి తల మీద చెయ్యి వేశాడు. కాంతం అతని చేతిని విసురుగా తోసేసింది. దయచేసి నన్ను ముట్టుకోవద్దు అన్నది గంభీరంగా. ఏమిటి కాంతం, ఏమిటి వికారం అడిగాడతను. అడుగుతుండగానే ఆమె చేతిలో ఉన్న కాగితం కనిపించింది. ఆ కాగితం తీసుకున్నాడు. దానితో పాటు అతని చేతిలోనికి ఫోటో కూడా వచ్చింది. ఫోటోను 2 నిమిషాలు చూశాడు. నీకిది ఎక్కడి నుంచి వచ్చింది అడిగాడు. కాంతం జవాబు చెప్పలేదు. ఆ ఉత్తరం చదవసాగాడు. అతని మొహంలో మార్పు వచ్చింది. పళ్ళు పటపటా కొరుకుతూ ఉత్తరం పూర్తిగా చదివాడు. కఠినంగా కాంతాన్ని చూస్తూ, నీకీ ఉత్తరం, ఈ ఫోటో ఎలా వచ్చాయి అని గద్దించాడు. నేను చెప్పటం దేనికి, నీకు తెలియదా అన్నది. నాకు తెలియదు, చెప్పు అన్నాడు. నీ గదిలో దొరికాయి. నా గదంతా వెతికావా? అవును. ఎందుకు వెతికావు? ఇలాంటివేమైనా దొరుకుతాయేమోనని. కృపానిధి కాంతాన్ని చాలా కోపంగా చూశాడు. పొద్దున్న నీ వైఖరిని బట్టి నువ్వు ఆ విషయం మర్చిపోయావనుకున్నాను. నీకు నా మీద నమ్మకం లేకపోతే పొద్దున్న ఎందుకు అంత ఆప్యాయంగా ప్రవర్తించావు? పొద్దున్న నేను ఎలా ప్రవర్తించటం, నీ మాట నమ్మటం నా బుద్ధిహీనత అని ఇప్పుడు తెలుస్తోందిగా అన్నది కాంతం లేచి కూర్చుని. కృపానిధి గదిలో అటూ ఇటూ పచార్లు చేశాడు. 10 నిమిషాలు మాట్లాడలేదు. బోనులో పులిలా తిరుగుతున్నాడు. కాంతం రెప్పవాల్చకుండా అతన్నే చూస్తుంది. చివరికి అతను కాంతం ముందు ఆగాడు. కాంతం, నాకు పవిత్రమైనదేదైనా చెప్పు, దాని మీద ఒట్టేస్తాను. నాకు ఈ ప్రమీల ఎవరో తెలియదు. ఇవి నా గదిలోనికి ఎలా వచ్చాయో అసలే తెలియదు. నమ్ముతావా అన్నాడు. నీకు అసలు పవిత్రమైనదేదైనా ఉందంటేనే నమ్మను. ఇవి నీ గదిలోనికి ఎలా వచ్చాయో నీకు తెలియదా? ఇంతకన్నా నమ్మదగ్గ సాకు ఆలోచించలేకపోయావా? నీ తెలివి ఇంతేనా అన్నది. కృపానిధి కాంతాన్ని చాలా కోపంగా చూస్తున్నాడు. నిజం చెబుతున్నాను కనుకే నమ్మలేకుండా ఉన్నాను. నిజం కల్పన కన్నా నమ్మశక్యం కాకుండా ఉంటుంది కొన్ని పరిస్థితులలో. 5 నిమిషాలు మౌనంగా ఉండి, అయితే ఇప్పుడేం చేయదలుచుకున్నావు అడిగాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విడాకులు తీసుకుంటాను అన్నది నిశ్చయంగా. కృపానిధి మొహంలో నెత్తురు చుక్కలేదు. ఊగిపోతూ నిజంగానా అన్నాడు. కాంతం తల ఊపింది. వీల్లేదు, ఏమైనా సరే వీల్లేదు అన్నాడు. ఎందుకు వీల్లేదు? నీకు డబ్బున్నది కనుక నీ ఇష్టం వచ్చినట్లు ఆటలు ఆడవచ్చుననుకుంటున్నావా? నాకు డబ్బు లేకపోయినా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉన్నాయి. నీ సరదా తీరేంత వరకు నీకు భర్తగా ఉండి తర్వాత వెళ్ళిపోయేందుకు నేను పౌరుషం లేనివాణ్ణి కాదు. ఈ జీవితంలో నీకు విడాకులు ఇవ్వను అన్నాడు. నీకు అపచారం చేసింది నేనేనన్నమాట. ఏమిటి ఈ కపట నాటకం? నువ్వు ఇచ్చేదేమిటి? నేనే కోర్టుకు వెళ్ళి విడాకులు తెచ్చుకుంటాను అన్నది కోపంగా. కాంతం, ఆఖరిసారి అడుగుతున్నాను, ఈ మొండితనం మానుతావా లేదా? అకారణంగా నన్ను అనుమానించి అవమానించటం మానుతావా లేదా? నాకు ఇదివరకు ఏ స్త్రీతోనూ సంబంధం లేదని మరొక్కసారి ప్రమాణం చేసి చెబుతాను. నమ్మవా? నమ్మను. అయితే నీ జీవితాన్ని, నా జీవితాన్ని నాశనం చేస్తావన్నమాట. అయ్యే నాశనం ఇప్పటికే అయింది. సరే, నీ కర్మ అంటూ కృపానిధి గదిలోంచి వెళ్ళిపోబోయాడు. ఆ ఫోటో, ఉత్తరం ఇలా ఇయ్యి అన్నది. ఎందుకు? నాకు కావాలి. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇవి నావేగా, ఇలా ఇవ్వు అన్నది. ఇవ్వను అంటూ ఆ 2 జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు కృపానిధి. చీఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి బదిలీ అయ్యి వెళ్ళిపోతున్న సందర్భంలో మిత్రులు వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు. ఆ సాయంకాలం డిటెక్టివ్ యుగంధరు, అతని అసిస్టెంట్ రాజు ఆ విందుకు బయలుదేరబోతుండగా నౌకరు వచ్చి, మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పాడు. యుగంధర్ చేతి గడియారం చూసుకున్నాడు. చికాకుతో ఒక క్షణం సందేహిస్తూ రాజు వంక చూశాడు. మళ్ళీ రమ్మని చెప్పనా అడిగాడు రాజు. యుగంధర్ మళ్ళీ చేతి గడియారం వంక చూస్తూ,
ఇంకా 15 నిమిషాలుంది పార్టీకి. వచ్చిన పనేమిటో త్వరగా కనుక్కో అన్నాడు యుగంధర్ తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చుంటూ. రాజు వసారాలోనికి వెళ్ళి వెంటనే ఒక యువతిని వెంట పెట్టుకుని వచ్చాడు. ఆమె యుగంధర్కి నమస్కారం పెట్టింది. నా పేరు కాంతం. మా తండ్రి గారి పేరు విశ్వేశ్వరయ్య. మీరు ఆయన పేరు వినే ఉండవచ్చు అన్నది. కూర్చోండి అన్నాడు యుగంధర్. నాకు మీరు చిన్న సహాయం చెయ్యాలి అన్నది కాంతం. ఏమిటది అడిగాడు యుగంధర్. ఈ మధ్యనే నేను వివాహం చేసుకున్నాను. మా వివాహానికి పూర్వం నుంచి నా భర్తకు మరొక స్త్రీతో సంబంధం ఉన్నదని తెలిసింది. కేవలం నా డబ్బు కోసం నన్ను వివాహం చేసుకున్నారు. యుగంధర్ తల ఊపాడు. నాకు విడాకులు కావాలి. విడాకులు తెచ్చుకునేందుకు తమరు దయతో ఏర్పాటు చేయాలి అన్నది. యుగంధర్ చేతి గడియారం చూసుకున్నాడు. క్షమించండి, ఈ విషయంలో నేనేమీ సహాయం చేయలేను. మీరు ఎవరినైనా లాయర్ని కలుసుకుంటే ఆ ఏర్పాటు నేను చేస్తాను. నేను అపరాధ పరిశోధకుణ్ణి అన్నాడు. కాంతం ఒక్క క్షణం యుగంధర్ని తేరిపారా చూసింది. లాయర్లు కోర్టులో వాదించగలరు అంతే. నాకు కావలసింది నా భర్త దుర్గుణాన్ని రుజువు చేయగల సాక్ష్యం. లాయర్లు అటువంటి సాక్ష్యం సంపాదించి పెట్టలేరు అన్నది. సారీ, నేను ఇటువంటి కేసులు దర్యాప్తు చేయను. లాయర్లే ఆ సాక్ష్యాలు సంపాదించే మార్గాలు చెబుతారు అని యుగంధర్ చేతి గడియారం వంక చూసుకుని లేచి నిల్చున్నాడు. దయచేసి వెళ్ళిపోకండి. 5 నిమిషాలు ఓపిగ్గా వినండి. ఇది మామూలు విడాకుల కేసు కాదు అన్నది కాంతం ఉద్రేకంతో. యుగంధర్ కాంతాన్ని ప్రశ్నార్థకంగా చూశాడు. యుగంధర్ గారు, మీరు చాలా గొప్ప డిటెక్టివ్ అని, సామాన్యంగా హత్య కేసులు తప్ప మరేమీ పరిశోధించరని నాకు తెలుసు. హత్య జరిగిన తర్వాత హంతకుణ్ణి పట్టుకోవటం, శిక్ష వేయించటం చాలా శ్లాఘనీయమైన పనే. కానీ జరగనున్న హత్యను ఆపటం, హత్యా ప్రయత్నం చేస్తున్న మనిషిని పట్టుకోవటం అంతకంటే ముఖ్యం కదండి అన్నది కాంతం. అంటే ఇప్పటికే ఒక హత్య జరిగిందని నా అనుమానం. మీరు సహాయం చేయకపోతే ఇంకొక హత్య కూడా జరగవచ్చు. అది జరగకుండా ఆపమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. యుగంధర్ కుర్చీలో కూర్చుని, ఎవరు ఎవరిని చంపటానికి ప్రయత్నిస్తున్నారు అని అడిగాడు. నా భర్త నన్ను హత్య చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. యుగంధర్ కాంతాన్ని తీక్షణంగా చూస్తూ, మీకు తగిన ఆధారాలున్నాయా అన్నాడు. కాంతం తల ఊపింది. ఇప్పటికే ఒక హత్య జరిగిందన్నారు. దాన్ని గురించి చెప్పండి. నా భర్త మా నాన్నను హత్య చేశాడని నా అనుమానం. యుగంధర్ రాజు వైపు చూశాడు. రాజు పెదవుల మీద చిరునవ్వు వెలుగుతోంది. తమను ఆ విడాకుల కేసులోనికి లాగాలని కాంతం అబద్ధం చెబుతున్నదని రాజు చూపుల్లో తెలుస్తోంది. ఏమీ అర్థం కానట్లు యుగంధర్ భుజాలు చరిచాడు. మరొక్కసారి చేతి గడియారం చూసుకుని, త్వరగా వివరాలన్నీ చెప్పమ్మా, నాకు వేరే పనున్నది. నా జోక్యం అవసరం అని తోస్తే తప్పకుండా సహాయం చేస్తాను అన్నాడు. కాంతం చెప్పింది. యుగంధర్ అంతా విన్నాడు. అమ్మా, మీ వాదనలో చాలా లోపాలున్నాయి. మీ అనుమానాలకు కొంత ఆధారం ఉంది. కానీ మీ భర్త విశ్వేశ్వరయ్య గారిని హత్య చేశాడనటానికి, మిమ్మల్ని హత్య చేయదలుచుకున్నాడనటానికి తగినంత కారణం లేదనుకుంటున్నాను అన్నాడు యుగంధర్. నా వాదనలో లోపాలు ఏమిటో దయచేసి చెప్పండి అడిగింది కాంతం. మీ నాన్నగారు నీళ్లలో పడిన తర్వాత కూడా బతికే ఉన్నారని, మిమ్మల్ని కేక వేశారని, ఆయనకు ఈత బాగా వచ్చని, అందువల్ల సురక్షితంగా ఒడ్డుకు చేరుకోలేకపోవటం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఆయన అలా ఒడ్డుకు చేరుకోలేకపోవటం వల్ల ఆయన హత్య చేయబడ్డారేమోనని మీరు అంటున్నారు. వస్తున్నానని కేక వేసిన తర్వాత ఏ రైలు కమ్మియో, ఏ పెద్ద దొంగో, ఇంకేదైనా గట్టి వస్తువో ఆయన తలకు తగిలి స్పృహ పోయి ఉండవచ్చును కదా. స్పృహ పోవటం వల్ల మునిగిపోయి ఉండవచ్చు. రైలు పడిపోయినప్పుడు ఆ నీళ్లల్లో, ఆ చీకట్లో ఏ ప్రమాదం జరిగినా జరిగి ఉండవచ్చు. అంతేకాక మీరు ఏమైపోయారో అనే ఆదుర్దా కొద్దీ త్వరగా ఈది ఉండవచ్చు. ఆ ఆదుర్దాలో ఏదైనా తగిలి అపాయం కలిగి ఉండవచ్చును కదా. అవునా అన్నాడు యుగంధర్. కాంతం మాట్లాడలేదు. నిజంగా ఆయన హత్య చేయబడి ఉంటే మీ భర్త ఆయన్ని హత్య చేయటానికి కారణం ఏమిటి? మీ నాన్నగారు మరణిస్తే వారి ఆస్తి అంతా మీకు వస్తుంది. మిమ్మల్ని వివాహం చేసుకుని మిమ్మల్ని చంపి ఆ ఆస్తి తను పొందవచ్చు. పోనీ అదే కారణం అనుకుందాం. అయితే అందులో కూడా ఒక లోపం ఉంది. మీరు తననే వివాహం చేసుకుంటారని అతనికి నిశ్చయమేమిటి? మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు అప్పటికింకా ఏ నిర్ణయానికి రాలేదు.
మీరు తనని వివాహం చేసుకోవచ్చుననే ఆశతో మీ తండ్రిని హత్య చేస్తాడా? నమ్మశక్యం కాకుండా ఉన్నది అన్నాడు యుగంధర్. నన్ను ఆపదలోంచి తప్పిస్తే నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటానని అతనికి తెలుసు. మాది చాలా ఏళ్ల తరబడి ఉన్న పరిచయం. నా విషయం ఆ మాత్రం అతనికి తెలియకుండా ఉంటుందా అన్నది కాంతం. యుగంధర్ నవ్వాడు. మీరు వకీలు మల్లే వాదిస్తున్నారు. సరే, మీ నాన్నగారు హత్య చేయబడ్డారో లేదో తెలుసుకోవటం అంత కష్టం కాదనుకుంటున్నాను. నేను విచారిస్తాను అన్నాడు. కాంతం ఆశ్చర్యంతో యుగంధర్ని చూసి, ఆయన పోయి ఇన్ని రోజులైంది కదా, మీరెలా తెలుసుకోగలరు అడిగింది. దానికి మార్గాలున్నాయి. నేను విచారించి మీకు తెలియచేస్తాను అని లేచాడు. కాంతం యుగంధర్ని దీనంగా చూసింది. మీ విచారణ పూర్తి అయ్యేలోపున నా భర్త నా మీద అఘాయిత్యం చేస్తే అడిగింది. మీ ఆస్తి తనకు రావాలనే కదా మీ భర్త మిమ్మల్ని హత్య చేయదలుచుకున్నాడనేది మీ అనుమానం. ఆ ఆశ లేకుండా చేయండి అన్నాడు. అంటే ఏదైనా ఒక అనాథ శరణాలయానికి మీ తదనంతరం మీ ఆస్తి అంతా ఇచ్చేస్తూ వీలు వ్రాసానని మీ భర్తకు చెప్పండి. మీకేదైనా ఆపద జరిగితే ఆయనకి ఏమీ లాభించదని తెలుస్తుంది. అంతేకాక ఉన్నది కూడా పోతుందనే భయమూ ఉంటుంది అతనికి అన్నాడు యుగంధర్. కాంతం లేచి నిలుచున్నది. మీ సలహా బాగుంది. అయితే విడాకుల విషయంలో ఎవరిని కలుసుకోమంటారు అడిగింది కాంతం. యుగంధర్ కూడా లేచి నెమ్మదిగా కాంతం దగ్గరికి వచ్చి నిల్చున్నాడు. తల్లి, చిన్నదానివి, అలా తొందరపడకూడదు. వివాహ బంధాన్ని తెగదంపులు చేసుకోవటమంటే నీకు ఏదో ఆటలా ఉంది. తప్పు. నీ భర్త మీద నీకు కలిగిన అనుమానాలు సరైనవో కావో తేలేంతవరకు అటువంటి ఆలోచన పెట్టుకోకు. ఒకవేళ నీ భర్త నిర్దోషి అయినట్లయితే తర్వాత నువ్వు చింతిస్తావు. యుగంధర్ అలా ఆప్యాయంగా చనువుగా మాట్లాడేసరికి కాంతం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు కలుసుకోమంటారు అడిగింది కాంతం. మీ నాన్నగారి మరణం గురించి కొంత దర్యాప్తు చేసిన తర్వాత నేనే కబురు చేస్తాను అన్నాడు యుగంధర్. కాంతానికి గుండెల్లో బరువు తీసేసినట్లయింది. తేలికపడ్డ మనసుతో వెళ్ళిపోయింది. సార్, పార్టీకి ఇప్పటికే 15 నిమిషాల ఆలస్యమైంది అన్నాడు రాజు. పద, ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదు అంటూ వీధిలో ఉన్న క్రిజ్లర్ కారు దగ్గరికి దారితీశాడు యుగంధర్. భర్త ఆఫీసు నుంచి ఎప్పుడు వస్తాడా అని కాంతం అసహనంతో వసారాలో పచార్లు చేస్తోంది. యుగంధర్తో తను మాట్లాడినట్లు ఎవరికీ చెప్పదలుచుకోలేదు. తన అనుమానాలు ఒకవేళ ఆధారరహితమైనవని తేలితే తను నవ్వుల పాలవుతోంది. అందుకే యుగంధర్తో తను చెప్పిన విషయాలు, ఆయన తనకు ఇచ్చిన సలహాలు రహస్యంగా ఉంచదలుచుకున్నది. చీకటి పడింది. ఇంట్లో దీపాలు వెలిగాయి. 8 గంటలైంది. అప్పటికీ కృపానిధి ఇంటికి రాలేదు. ఒకవేళ కృపానిధి ఇక రాదలుచుకోలేదేమో, తన దొంగనాటకం బయటపడిందని పరారీ అయ్యాడేమో అని అనుమానం కలిగింది. అతను రాకపోతే తను ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా పోర్టుకోలో కారు ఆగింది. కృపానిధి కారు దిగి తల వంచుకుని కాంతాన్ని చూడనట్లు లోపలికి వెళ్ళిపోతున్నాడు. కాంతం అతని వెంటే లోపలికి వెళ్ళింది. అతను అతని గదిలోనికి వెళుతుండగా ఏమోయ్ అని కేకవేసింది. అతను సగం తెరిచిన తలుపు ఆనుకుని వెనక్కి తిరిగి చూశాడు. నేను వకీల్ని కలుసుకున్నాను ఈవేళ అన్నది కాంతం. అలాగా అన్నాడు కృపానిధి. అతనిలో భయం కానీ బాధ కానీ కనిపించలేదు. ఓ వీలునామా రాశాను అన్నది. మంచిదే అన్నాడు. అతనంత ముక్తసరిగా నిర్లక్ష్యంగా ఉండటం కాంతానికి ఆశ్చర్యం కలిగించింది. అయినప్పటికీ తను చెప్పదలుచుకున్న విషయాలు చెప్పాలి అనుకున్నది. నా తదనంతరం నా ఆస్తి అంతా అనాథ స్త్రీ శరణాలయం వారికి చెందేటట్లు వీలునామా వ్రాశాను అన్నది పెంకెగా. నీ ఔదార్యం మెచ్చుకోదగ్గదే అని అతను తన గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకున్నాడు. అతని నిర్లక్ష్యం పోయినందుకు, అతనికి కోపం వచ్చినందుకు కాంతం లోలోపల సంతోషించింది. అరగంట తర్వాత కృపానిధి బట్టలు మార్చుకుని గదిలోంచి బయటకు వచ్చాడు. తిన్నగా భోజనాల గదిలోనికి వెళ్ళాడు. కాంతం హాల్లోనే కూర్చున్నది. వంట మనిషి కాంతం దగ్గరకు వచ్చి వడ్డించానమ్మగారు అన్నది. ఒక్క నిమిషం ఆలోచించి కాంతం చటుక్కున లేచి భోజనాల గదిలోనికి వెళ్ళింది. కృపానిధి అప్పటికే భోజనం చేయటం ప్రారంభించాడు. కాంతం అతనికి ఎదురుగా కూర్చుని వంట మనిషిని చూసి, అన్నీ ఇక్కడ పెట్టి నువ్వు వెళ్ళిపో అన్నది. వంట మనిషి గదిలోంచి వెళ్ళగానే కాంతం భర్తను చూసి, నేను చెప్పింది తెలిసిందా అని అడిగింది.
కృపానిధి కాంతాన్ని సూటిగా కళ్ళలోనికి చూస్తూ తెలిసింది అన్నాడు. ఒక్క నిమిషం ఆగి, మరి విడాకుల విషయం ఏమైంది అడిగాడు హేళనగా. అతని హేళనకు కాంతానికి చిర్రెత్తుకొచ్చింది. నిప్పులు కక్కుతున్న చూపులతో అతన్ని చూస్తూ, ఇప్పుడిక తొందర లేదు, నేనిప్పుడు చస్తే నీకు కానీ రాదుగా అన్నది. కృపానిధి మొహం ఎర్రనైంది. పళ్ళు పటపటా కొరికాడు. భోజనం పూర్తి చేయకుండానే లేచి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళిపోగానే ఒక అరక్షణం కాంతం గుండె ఎవరో పట్టి నలిపినట్లయింది. మొదట్లో అతని మీద ఉన్న ప్రేమ అంతా ఒక్కసారి మళ్ళీ ఆమెను కలవరపరిచింది. తనకింకా ఆ మమకారం ఏమిటనుకుని భోజనం పూర్తి చేయటానికి కంచం వైపు తిరిగింది. కానీ సహించలేదు. తను చేయి కడుక్కుని తిన్నగా తన గదిలోనికి వెళ్ళి పడుకున్నది. తనకు తెలియకుండానే వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. అలా ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలియదు. నీ కంపెనీకి ఇంకొక మేనేజర్ని పెట్టుకో. ఈ మాటలు వినపడగానే కాంతం ఉలిక్కిపడి తలుపు వైపు చూసింది. కృపానిధి తలుపు దగ్గర నిలుచుని ఉన్నాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంకొక మేనేజర్ని పెట్టు అని వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది. తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.